ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. 2023 సంవత్సరం జనవరి 1 తారీఖున మనం అందరం కూడా ఒక అద్భుతమైన వాగ్దానాన్ని పొందుకున్నాం. 115 కీర్తన 14 వచనంలో యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మే ద లార్డ్ గివ్ యూ ఇంక్రీస్ మోర్ అండ్ మోర్, యూ అండ్ యువర్ చిల్డ్రన్. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ వాగ్దానం పొందుకుని మనం ప్రారంభించాం. ఆ ప్రారంభించిన దినం మొదలుకొని సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి అనేక విషయాలు ఉన్నప్పటికి కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. ఈ సంవత్సరం అనేక మందికి క్రీస్తు యొక్క సువార్తను అందించడానికి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప అధికంగా నాకు అలాగే సంఘానికి విశేష రీతిగా విశ్వాసులైనటువంటి బిడ్డలందరికీ దేవుడు దయచేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనవరి మాసంలో న్యూ ఇయర్ సర్వీస్ అద్భుతంగా ఈ నూతన సంవత్సర ఆరాధనలు చాలా చక్కగా జరిగాయి. జనవరి 9వ తారీఖున వికారాబాద్ జిల్లా జైదుపల్లిలో అనేక మంది పాస్టర్స్ కి దేవుని యొక్క వాక్యాన్ని అందించేటటువంటి కృప దేవుడు దయచేశారు. చంద్రశేఖర్ గారు దైవజనుడు, ఆయన ఆహ్వానం మేరకు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని అక్కడ దేవుడు జరిగించాడు. నేను అలాగే పాస్టర్ స్టీవెన్సన్ సతీష్ గారు సిలిగురికి మిషన్ ట్రిప్ కోసం వెళ్ళడం జరిగింది. దైవజనులు ప్రొఫెట్ మైక్ గారి చర్చిలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి, వారి చర్చి యొక్క డెడికేషన్లో ఉండడానికి దేవుడు సహాయం చేశారు. సిక్కింకి మేము వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ స్కూల్లో నేను, దేవుని సేవకులు స్టీవెన్ గారు ఇద్దరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశారు. ఒక అన్యురాలు యేసుక్రీస్తు ప్రభువారి దర్శనాన్ని పొందుకుని ఆ యవన బిడ్డ యేసు ప్రభుని తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అనేక మంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆత్మచేత నింపబడి దేవుని బలమైన అభిషేకంతో వారు కదిలింపబడడానికి దేవుడు సహాయం చేశారు. మాతో పాటు ప్రొఫెట్ ఆల్ఫ్రెడ్ గారు కూడా ఉండడం చాలా సంతోషం. వారు ఈ ప్రాంతాన్ని నాకు పరిచయం చేయటంలో వారిని దేవుడు వాడుకున్నాడు. అందరు బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఫిబ్రవరి మాసంలో దేవుడు కృప చూపించి ఈ యొక్క జనవరి 31వ తారీఖున నేను, రెవరెండ్ స్టీవెన్సన్ సతీష్ గారు, బ్రదర్ విజయ్ పొనేరు గారు, బ్రదర్ హరికృష్ణ గారు, మేము నలుగురం కూడా కెన్యా దేశానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. కెన్యాలో అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు. ఇస్బానియా ప్రాంతానికి ఆ క్రీస్తు సువార్తను తీసుకుని వెళ్ళిన మొదటి భారతీయులంగా మేము ఉండడానికి దేవుడు కృప చూపించాడు. బిషప్ థామస్ మొనాటి గారు, పీటర్ రియోబో గారు, వారు కూడా మన దగ్గరికి రావడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఫిబ్రవరి 1వ తారీఖున మరి పాస్టర్ మెగా గారు దేవుని యొక్క వాక్యాన్ని బ్లెస్సింగ్ ప్రేయర్లో అందించారు. దేవునికి స్తోత్రం. యాష్ వెన్స్డే క్రాస్ మేనిఫెస్టేషన్ మీటింగ్స్, హయ్యా పాస్టర్స్ కాన్ఫరెన్స్ వికారాబాద్లో, బైబిల్ థీమ్ పార్క్ ఓపెన్ చేయబడ్డం, దాంట్లో మేము కూడా ఉండడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. పాస్టర్ కళింగ గారు, పాస్టర్ డేమియన్ గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి మన మధ్యలో ఫిబ్రవరి మాసంలో దేవుడు సహాయం చేశారు. మార్చి మాసంలో పాస్టర్ కిమ్ గారు, డాక్టర్ జోసెఫ్ కిషోర్ గారు వీరు గెస్ట్ స్పీకర్స్గా మన మధ్యలోకి రావడం ఎంతో అభినందనీయం. వారి ద్వారా చక్కటి వాక్యాలు మనం వినడానికి దేవుడు సాయం చేశారు. పాస్టర్ జాన్ ఫ్రాన్సిస్ గారు, డాక్టర్ కేవి పాల్ గారు, రెవరెండ్ విలియం కేరీ గారు మన యొక్క క్రాస్ మేనిఫెస్టేషన్ మీటింగ్స్లో వారి వాక్యం బోధించడానికి దేవుడు సహాయపడ్డారు. ఏప్రిల్ మాసంలో ట్రాన్స్ఫిగరేషన్ సండే, పామ్ సండే, గుడ్ ఫ్రైడే, హోలీ వీక్ వీటన్నిటిలో కూడా దేవుడు ఎంతో చక్కగా తన కృప చూపించి సహాయం చేస్తూ నడిపించారు. పాస్టర్ జాషువా దీవెన్ గారు యుఎస్కి మిషన్ ట్రిప్ కోసం వెళ్ళడానికి దేవుడు సహాయపడ్డారు. ఈ మిషన్ ట్రిప్లో ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి యుఎస్లో తన దాసుని దేవుడు వాడుకున్నారు. ఏప్రిల్ 25వ తారీఖున తాండూరులో మరి ప్రేయర్ కల్చర్ కాన్ఫరెన్స్ జరిగింది. నేను అలాగే డాక్టర్ కేవి పాల్ గారు దేవుని యొక్క వాక్యాన్ని తాండూరులో మెరికల్ గాస్పల్ చర్చ్ లో అందించడానికి దేవుడు సాయం చేశారు. ఏప్రిల్ 30వ తారీఖున డాక్టర్ తెరీసా పాల్ గారు ఈవినింగ్ సర్వీస్ లో
దేవుని యొక్క వాక్యాన్ని వారు అందించారు. ఈ విధంగా ఏప్రిల్ మాసం ఆశీర్వాదకరంగా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. మే మాసంలో మే 1 నుంచి 5 వరకు 5 రోజులు అద్భుతంగా VBS జరగడానికి దేవుడు సాయం చేశారు. కిడ్స్ చర్చ్ టీం, తర్వాత VBS టీం ఎంతో చక్కగా దీంట్లో పనిచేశారు. అలాగే నేను కూడా మరి డివోషన్ పంచుకోవడానికి దేవుడు సహాయపడ్డారు. కావ్య దీవెన్ గారు, మిగతా బిడ్డలందరూ కూడా చాలా చక్కగా పాటల విషయంలో దేవుడు సాయం చేశారు. పాటలు రాసే విషయంలో, నేర్పించే విషయంలో, మన ఓన్ కరికులం డెవలప్ చేసుకునే విషయంలో దేవుడు గొప్ప కృప చూపించి VBS అద్భుతంగా దేవుడు జరిగించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. 9 నుంచి 11వ తారీఖు వరకు VBS ఫిలిం నగర్లో, లంగర్ హౌస్లో కూడా ఆశీర్వాదకరంగా దేవుడు జరిపించారు. మే 16వ తారీఖున పాస్టర్స్ మీటింగ్లో KV పాల్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడం జరిగింది. మే 18వ తారీఖున గాస్పుల్ మీటింగ్ వనస్థలిపురంలో జరిగింది. గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ మన చర్చిలో మే 28వ తారీఖున అనేక సంఘాలలో నుంచి విశ్వాసులు వచ్చి, సేవకులు వచ్చి ప్రార్థనలు గడపడానికి దేవుడు సాయం చేశారు. మే 30వ తారీఖున భీమవరంలో మంచి మీటింగ్ జరగడానికి దేవుడు సాయం చేశారు. మే 31వ తారీఖున భీమవరంలో సువార్తరాజు గారు ఆధ్వర్యంలో ఆయా పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఆశీర్వాదకరంగా దేవుడు జరిపించారు. జూన్ మాసంలో జూన్ 1 నుంచి 5వ తారీఖు వరకు కూడా డిసైపుల్షిప్ ట్రైనింగ్ మన చర్చిలో జరగడం, పాస్టర్ బినోయ్ గారు, పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు, మిగతా సేవకులు వచ్చి చక్కటి విషయాలు బోధించడానికి దేవుడు సాయం చేశారు. జూన్ 19వ తారీఖున యూత్ కాన్ఫరెన్స్ మోకిలాలో దేవుడు అల్పుడైన నన్ను యవనస్తుల మధ్యలో బలంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. జూన్ 27వ తారీఖున హయా పాస్టర్స్ కాన్ఫరెన్స్ సూర్యాపేటలో గోపాల్ నాయక్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి కాన్ఫరెన్స్ జరిగింది. అనేక మంది సేవకులను దేవుడు బలపరుస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జూలై 8న యూత్ కాన్ఫరెన్స్ ప్రొఫెట్ మైక్ గారి ద్వారా చక్కగా జరిగింది. 16వ తారీఖున మిషన్ ట్రిప్ కొరకు మరి పాస్టర్ జాషువా దీవెన్ గారు, సహోదరుడు మార్క్, పాస్టర్ స్టీవెన్సన్ సతీష్ గారు కుటుంబం సింగపూర్ వెళ్ళడానికి దేవుడు సాయం చేశారు. అక్కడ దేవుడు వారిని బలపరిచి తిరిగి వారు మన దగ్గరికి వచ్చి ఇదే మాసంలో విపరీతమైనటువంటి వర్షాలు రావడం వల్ల మన చర్చ్ లో పవర్ పూర్తిగా వైరింగ్ అంతా కాలిపోవడం, 3 సిస్టమ్స్ కాలిపోవడం, 3 ప్రొజెక్టర్స్ కాలిపోవడం, ఇంకా అంత మాత్రమే కాకుండా లైటింగ్, మిక్సర్ అంతా కూడా ఇప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎంతో కృప చూపించుకుంటూ సహాయం చేస్తూ చర్చిలో ఉన్న వైరింగ్ అంతా కూడా రిప్లేస్ చేయడానికి లైట్స్, సౌండ్, కంప్యూటర్స్, టీవీలు అనేకమైనటువంటివన్నీ కూడా సమకూర్చుకోవడానికి దేవుడు నిదానంగా సహాయం చేస్తున్నాడు. ఈ యొక్క కారణాన్ని బట్టి మనం ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలని నేను మీకు అందరికి కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు చాలా మంది ఉదార స్వభావంతో ముందుకొచ్చి సహకారం అందించారు. సహకారం అందించిన వారందరికి కూడా నేను ప్రత్యేకంగా యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన చర్చ్ కి ఓన్ ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉండడానికి దేవుడు మార్గం చూపించాడు. మిగతా విషయాలన్నిటిలో కూడా దేవుడు తన కృప చూపించాలని కోరుతున్నాను. మరి ఆ రోజు మొదలుకుని ఈ రోజు వరకు ఎన్నో లక్షల రూపాయలు వర్క్, దాదాపు ఇంచుమించు 12 to 15 lakhs వరకు కూడా వర్త్ ఉండేటటువంటి ఎక్విప్మెంట్, వైరింగ్ అన్ని కాలిపోయినప్పటికి కూడా దేవుడు తిరిగి మరలా వాటన్నిటిని కూడా సమకూర్చడానికి దేవుడు సహాయపడుతున్నాడు. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరి సహకారం, ప్రార్థనను బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేయర్ టీం వారు ప్రార్థన చేస్తున్నారు, సంఘమంతా ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నారు. మరి ఆయా స్థలాల్లో ఉన్నటువంటి ప్రేయర్ గ్రూప్స్ మరి ప్రార్థన చేస్తున్నారు. వీటన్నిటిని బట్టి దేవుడు చాలా చక్కగా అద్భుతమైన రీతిలో ఈ కార్యాలన్నీ జరిగించుకుంటూ వస్తున్నాడు. ఇంకా చాలా కార్యాలు జరగాలి. LED స్క్రీన్స్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి. ఇవన్నీ కూడా యేసయ్య నామాన్ని మహింపరచడం కోసం, ఏ వ్యక్తిని ఘనపరచడం కోసం కాదు, కానీ యేసయ్య కోసం మరి ఈ యొక్క లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉపయోగించి అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి అనేక మందిని ఆకర్షించడం కోసం ఏర్పాటు చేస్తుండగా మీరందరూ కూడా మీ సహకారం, ప్రార్థనలు బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆగస్టు మాసంలో దేవుని మహాకృపను బట్టి 13న అపోస్టల్ ప్యాట్రిక్ గారు మనకు కెనియా దేశం నుంచి గెస్ట్ స్పీకర్గా వచ్చి దేవుని వాక్యాన్ని అందించారు. 15వ తారీఖున వర్షిప్ టీమ్ మీటింగ్ జరిగింది. దాంట్లో కూడా చాలా చక్కగా
దేవుని యొక్క వాక్యం విత్తడం జరిగింది. అలాగే ఆగస్టు 27న జోసెఫ్ కిషోర్ గారి చర్చిలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు సాయం చేశారు. సెప్టెంబర్ 1న కోయంబత్తూరులో దైవజనులు పాస్టర్ శామ్ భక్తర్ గారి చర్చ్ యానివర్సరీలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి దేవుడు సహాయం చేశారు. అదే మాసంలో బిషప్ థామస్ మొనటి గారు, పీటర్ రియోబో గారు, ఎల్డర్ స్టీవెన్ గారు, మరి ముగ్గురు కెనియా దేశస్తులు మన మధ్యలోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించేటటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. పాస్టర్స్ ట్రైనింగ్ సెమినార్ మన చర్చిలో దేవుని యొక్క వాక్యాన్ని వారు అందించారు. హయ్యా పాస్టర్స్ కాన్ఫరెన్స్ మైదుకూరులో జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో వారు వాక్యం అందించారు. రాజనగర్ పాస్టర్స్ మీటింగ్ లో కూడా వారు వాక్యం అందించడానికి దేవుడు సాయం చేశారు. సెప్టెంబర్ మాసంలో ఒక చర్చ్ యానివర్సరీ ఎల్బీ నగర్లో జరగ్గా అక్కడ కూడా దేవుని వాక్యాన్ని అందించేటటువంటి కృపను దేవుడు అందిస్తూ వచ్చారు. అక్టోబర్ మాసం దగ్గరికి వచ్చేసరికి అక్టోబర్లో హయ్యా పాస్టర్స్ కాన్ఫరెన్స్ మన దగ్గర జరగడానికి దేవుడు సాయం చేశారు. అక్టోబర్ 17న యూత్ కాన్ఫరెన్స్ బోరబండ్లో జరిగింది. అక్కడ నేను జాన్ ఫ్రాన్సిస్ గారి చర్చ్లో వాక్యం బోధించడానికి దేవుడు సహాయపడ్డారు. పాస్టర్స్ ఫెలోషిప్ మణికొండలో జరగగా అక్కడ దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు సాయం చేశారు. 20వ తారీఖున మంచిరేవుల్లో పాస్టర్ శామ్యూల్ గారి చర్చిలో జరిగినటువంటి మీటింగ్ లో వాక్యం బోధించడానికి దేవుడు కృప చూపించారు. 24వ తారీఖున హయ్యా పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఏలూరులో అద్భుతంగా దేవుడు జరిగించారు. మరి ఈ యొక్క కాన్ఫరెన్స్ పాస్టర్ ఎబినేజర్ శాస్త్రి గారి చర్చిలో జరగడానికి దేవుడు కృప చూపించారు. ఎంతో చక్కగా ఈ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటులో దేవుని దాసురాలు సువార్తమ్మ గారు, తర్వాత వెంకట్రావు గారు సహకారం అందించారు. ఇంకా వేరే సహోదరులు అందించిన సహకారాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. హయ్యా పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్సెస్ ఈ విధంగా అనేక సేవకులు మేలుకరంగా మార్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ 30వ తారీఖున అక్టోబర్ మాసంలో లెగసీ పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ మన చర్చిలో జరిగింది. పాస్టర్ ఎరిక్ గారు, ప్రొఫెట్ మైక్ గారు, పాస్టర్ రిక్ గారు దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు సాయం చేశారు. 31వ తారీఖున లెగసీ పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ తాండూరులో జరగడానికి దేవుడు సహాయపడ్డారు. నవంబర్ 15వ తారీఖున భీమవరంలో ఈ పాస్టర్స్ మీటింగ్ జరగడానికి దేవుడు సహాయపడ్డారు. అలాగే 23వ తారీఖున మరి దేవుని మహాకృపను బట్టి పాస్టర్ చిరంజీవి గారి చర్చ్ డెడికేషన్ విషయంలో దేవుడు సాయం చేశారు. అక్కడ చర్చ్ డెడికేట్ చేయడానికి కృప చూపించారు. అదే రోజు రాత్రి వెంప అనే గ్రామంలో దేవుడు అద్భుతమైనటువంటి మీటింగ్ జరగడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి కుమార్తె ప్రసన్న వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి అద్భుతంగా ఈ మీటింగ్ జరగడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నవంబర్ 29వ తారీఖున ఆస్ట్రేలియన్ టీం ద్వారా యవనస్తుల మధ్యలో, సేవకుల మధ్యలో, అలాగే సంఘాల మధ్యలో, మన సంఘాల్లో, వేరే సంఘాల్లో దేవుని కొరకు వాడబడేటటువంటి గొప్ప కృప దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. డిసెంబర్ మాసంలో అడుగుపెట్టడానికి దేవుడు కృప అనుగ్రహించారు. డిసెంబర్ 16వ తారీఖున ఈ యొక్క మందిరంలో సేవకుల కొరకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సిసిడిఏ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొరకు మీటింగ్ ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయపడ్డారు. దేవుని మహాకృపను బట్టి 17వ తారీఖున చిలుకూరులోను, 18వ తారీఖున బండ్లగూడ జాగీర్లో జిఆర్కే ప్రక్కన జరిపించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ కార్యాన్ని జరిగించినందుకు నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 19వ తారీఖు సెమీ క్రిస్మస్ హఫీజ్పేటలోను, 21వ తారీఖు సెమీ క్రిస్మస్ ఫిలిం నగర్లోను, 22వ తారీఖు మన చర్చిలోను, అలాగే 23వ తారీఖు సెమీ క్రిస్మస్ లంగ్రౌస్లోను. ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా జరిగేటటువంటి అవకాశం దేవుడు ఇచ్చారు. ఈ సంవత్సరం క్రిస్మస్ ఆరాధన అద్భుతంగా జరిగింది. ప్రతి ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా దేవుడు చేసుకుంటూ వచ్చారు. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం అనేక మంది బాప్తీసం తీసుకోవడానికి దేవుడు సాయం చేశారు. ఈ బాప్తీసం తీసుకున్నటువంటి మన మెయిన్ చర్చ్లోను, బ్రాంచ్ చర్చెస్లోను దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం 2023వ సంవత్సరంలో 120 మంది బాప్తీసం తీసుకోవడానికి దేవుడు సాయం చేశారు. దీన్ని బట్టి మనసారా నేను దేవునికి
కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క నంబర్ ఇది డబల్ అవ్వాలని నెక్స్ట్ ఇయర్లో నేను కోరుతున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం దేవుని దయ వల్ల 2 చర్చెస్ డెడికేట్ చేయడానికి దేవుడు సాయం చేశారు. దేవుని మహాకృపను బట్టి 15 వివాహాలు జరిగించడానికి దేవుడు సాయం చేశారు. ఎంతోమంది వాహనాలు కొనుక్కుంటున్నారు. అలాగే 2 వీలర్స్ 4 వీలర్స్ ఇలాగ అనేక మందిని దేవుడు బ్లెస్ చేస్తూ వచ్చారు. కొంతమందికి దేవుడు చక్కటి సంతానాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించారు. చర్చిలో వారికి పేర్లు పెట్టడానికి వారి విషయంలో దేవుడు ఎన్నో మేళ్లు చేస్తూ వచ్చాడు. రోగులను స్వస్థపరుస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, అనేక మందికి మేలు చేస్తూ ఎన్నో రకాలైన అద్భుతమైన కార్యాలు సంఘములో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ప్రభు కృపను బట్టి ప్రార్థనా పోరాటం ప్రేయర్ వార్ఫేర్ స్టార్ట్ చేసి 1266 రోజులైంది. ఈ 1266 డేస్ దేవుడు అద్భుతమైన రీతిలో ప్రతిరోజు ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉన్నాడు, దర్శిస్తూనే ఉన్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరూ కూడా ఈ ప్రార్థనా పోరాటాన్ని ప్రోత్సహిస్తున్నందుకు, పాలుపంపులు పొంది దీవించబడుతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు తన కృప సమాధానాన్ని మనకు అనుగ్రహించేటట్లుగా నేను కోరుతున్నాను. ఇంకా మీ సహకారం కావాలని నేను కాంక్షిస్తున్నాను. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఇంకా కొన్ని విషయాలు మేము స్కిప్ చేస్తున్నాం, ఎందుకంటే అన్నీ కూడా చెప్పడానికి ఇది సమయం కాదు. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నింటినీ ఒక్కసారి 2023ని మనం తలంచుకుని దేవుని మహిమపరచవలసినటువంటి బిడ్డలుగా మనమందరం కూడా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్న 103వ కీర్తన 1వ వచనం 2వ వచనం ఇలా ఉంది: నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఇంత అద్భుతమైన కార్యం చేసినటువంటి దేవునికి చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. ఆయనకు గొప్ప శబ్దంతో కేకలు వేసి ఆయన స్తుతిస్తాం. ఈ విధంగా దేవుడు ఈ 2023ని ఇయర్ ఆఫ్ ఇంక్రీజ్ని మనకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరి సహకారాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే దేవుడు చేసిన కార్యాలన్నింటిని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాల్సినటువంటి బిడ్డలుగా ఉన్నాం. కృపగల దేవుడు, దయగల దేవుడు మా అందరికీ రాబోయే సంవత్సరంలో తన కృప సమాధానమును సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.